అందరికీ నమస్కారం అండి. ఈరోజు బెంగళూరులో ఏదైతే మేడే కార్యక్రమాన్ని కేటీడబ్ల్యూ నిర్వహిస్తా ఉన్నారో దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తా ఉన్నాం అందరం కూడా. అట్లాగే మార్గ మధ్యలో వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు మెకానిక్ సోదరులు అందరం ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. అందరం కలిసి వెళ్లే మార్గ మధ్యలో ఈరోజు సోదరుడు ఆనంద్ గారి ఆహ్వానం మేరకు, అట్లాగే గౌరవ అధ్యక్షులు మహబూబాయ్ గారు, అట్లాగే వాళ్ళ సభ్యులందరూ కూడా, అన్న జాకీర్ భాయ్ గారు కూడా, వీళ్ళందరూ కూడా టీం అందరూ కూడా చాలా ఇదిగా ఈ మధ్య కాలంలో అసోసియేషన్ బాగుండాలని చెప్పి చాలా కష్టపడతా ఉన్నారు. దానికి ఎప్పుడు కూడా రాష్ట్ర అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు ఎప్పుడు కూడా అండాదండాగా ఈ 29 జిల్లాల పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. అట్లాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇదే పెన్షన్ కావాలి, లేకపోతే బేసిక్స్ పరికరాలు కావాలి, ఇవన్నీ కూడా మనం 8 కాలమ్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, పునరుద్ధరణ ప్రభుత్వంలో పోరాడుతూ ఉన్నాం. అసెంబ్లీలో మాట్లాడించాం. మనకి 55 సంవత్సరాల పెన్షన్ కావాలన్నాం, బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలన్నాం. అట్లాగే మనం పరికరాలు కొనుక్కునేదానికి వడ్డీ లేని రుణాలు 3 లక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నిరుపేదలు ఎవరైతే మెకానిక్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతాం. అట్లాగే 8 కాలమ్స్ ఎన్ని పెట్టి కూడా పోరాడుతూ ఉన్నాం. అట్లాగే మనకి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో కూడా మనకున్న ఎయిమ్ ఏంటంటే, ఓకే, ప్రభుత్వంలో మనకు గుర్తింపు పొందాలా, మెకానికల్ ఒక కార్పొరేషన్ పెట్టాలా, ఒక గుర్తింపు పొందాలనేది ఒక అంశం. అట్లాగే ఇవాళ ఉన్న ప్రకారం, ఇవాళ వచ్చిన టెక్నాలజీ ప్రకారం చాలా మంది కూడా వర్క్ చేయడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు అధిగమించడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ టెక్నీషియన్స్ చాలా మంది, ఇప్పుడు బెంగళూరులో మనకు అమర్నాథ్ రెడ్డి గారు కానీ, భాస్కర్ నాయుడు గారు, ఇటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చెన్నైలో కానీ, హైదరాబాద్ లో కానీ చాలా మంది, అట్లా మన దగ్గర కూడా కొంతమంది స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అంటే వర్క్ చేయగలరు. వీళ్ళందరినీ కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళందరూ కూడా ఈ BS6 ట్రైనింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున రేపు రాష్ట్ర కమిటీ, కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కావాలన్నా కానీ వీళ్ళందరి సహకారంతో పెట్టించడం జరుగుతుందని చెప్పి BS6 ట్రైనింగ్లు తెలుపుకుంటూ, అట్లాగే మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరం కూడా ఐక్యతగా ఉండి మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనకంటూ గుర్తింపు వచ్చే వరకు పోరాడాలని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే ఈ రోజున మేము మార్గ మధ్య మీరందరూ కూడా ఆహ్వానించి పలంనేర్లు ఆపి మన మెకానిక్ సోదరులందరినీ మీరు గౌరవించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పలంనేర్ అసోసియేషన్ ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి, మీరు ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా వర్క్ మేటివిటీతో, ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పుడు ఆలోచించుకోకండి. ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పుడైతే ఆలోచించామో వ్యక్తుల పట్ల కానీ, అది అసోసియేషన్ పట్ల ఎప్పుడు కదా శాశ్వతం కాదు. ఒక వ్యక్తులు, 2 వ్యక్తులు ఆర్థిక లావాదేవీల ఏ రోజు అట్లాగే అసోసియేషన్ లో కూడా ఎప్పుడు ఆర్థిక లావాదేవీల మీద, మూల్యాల మీద మన ఇది ఉంటే